మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సాయన్న మాటతో నమ్మకం వచ్చింది. అధికారుల సంతకం భరోసానిచ్చింది. లిస్టులో పేరు చూసి సబరపడిపోగా సొంతింటి కల నిజమవుతుంది అనుకున్న వారి కల కాస్త కలగానే మిగిలిపోయింది. అనుచరులే మధ్యవర్తులుగా మారి కోట్లు ముట్ట చెప్పగా వారసత్వం కావాలి కానీ తిప్పలు తెచ్చిపెట్టే కోట్ల గత మాకొద్దు అంటూ వారసురాలు ముఖం చాటేగా మాకు న్యాయం చేయండి అంటూ బాధితులు జలకిచ్చినంత పనిచేయగా సాయన్న ఉన్నన్ని నాన్లు లేని వారి పెత్తనం ఇప్పుడేంటి అంటూ ఆగ్రహ జ్వాలను వెదకెక్కుతుంటే డబ్బులిస్తారా, బలిదానంతో కరుణిస్తారా అంటూ బాధితులు తమ గోడును వెళ్లపోసుకోగా మచ్చలేని నాయకుడిగా ఎదిగిన సాయకన్ నాయకత్వానికి డబుల్ బెడ్రూమ్ వసూళ్ల కథ పెద్ద మరకమారగా నాడు అభిమానంతో అందించిన వారు నేడు చెయ్యి చాచి తిరిగి ఇచ్చేయండి అంటూ తెర మీదకు వచ్చేశారు. సాయన్నపై ఇంత అపవాదు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. నివేదిత కోటి కష్టాలు నేటి ప్రత్యేక కథనంలో. గరీబోల పైసలు ఇవి గరీబోల ఆయా మంచిగా కాదు. కేటీఆర్ గారికి నేను విన్నపం కేసీఆర్ గారికి విన్నపం చేస్తున్నా. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా డబ్బులు మాకు ఇప్పించండి. చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఈ వీడియో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉండగా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు పలుచోట్ల డబుల్ బెడ్రూమ్ల పథకానికి ఆజ్యం పోసి చరిత్రలో తమ పేరును తిరగరాసుకున్నారు. కట్టించే వరకు కూడా సాయన్న దగ్గరుండి ఎల్లవెల్లలా పర్యవేక్షించగా ఎమ్మెల్యే కోటపై ఆశలు పెట్టుకున్న కార్యకర్తలకు న్యాయం చేసేందుకు కాస్త రూటు మార్చుకున్నారని వినికిడి. ఈ తరుణంలో సాయన్న ముఖ్య శిష్యులుగా ఉన్న వారు పలువురు లబ్ధిదారులు మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లను బేరం పెట్టేగా సాయన్న అంగీకారంతోనే ఈ కథ నడిచిందంటూ వారు చెప్పుకొస్తున్నారు. ఇలా సుమారు 10ల సంఖ్యలో బాధితుల నుంచి ₹1 కోటి పైగా వసూలు సాగినట్లు తెలుస్తుండగా అధికారుల భాగస్వామ్యంతో పత్రాల పరిశీలన జరిగి వారి పేర్లు కూడా లబ్ధిదారుల లిస్టులో రావడంతో ఇక పని జరిగిందన్న భరోసాతో ఉండిపోయారు. అలాంటి తరుణంలో సాయన్న అస్తమయం కాస్త వారి ఆశలపై నీళ్లు చల్లగా వారసురాలుగా ఉన్న లాస్యకు టికెట్ రావడంతో మరణ ఆశలు చిగురించాయి. కొందరు బాధితులు ఇంకెన్నాలంటూ ప్రశ్నించి తీవ్ర ఒత్తిడి తేవడంతో పాటు కొందరు ఆత్మహత్యకు సైతం ప్రయత్నించారంటూ పుకార్లు వినిపిస్తుండగా పరిస్థితి చేయి దాటిన వేళ పలువురిని వెంటనే సెటిల్ చేసి క్లోజ్ చేశారంటూ ఆయన ముఖ్య శిష్యులు ఆరోపిస్తున్నారు. దానికి సమాధానం దొరికి ఈ రోజు కాకపోతే రేపు అంటే ఏదన్నా ఒకటి అవుతుంది, కానీ అసలు ఏం లేదు. ఎవరు వచ్చినా కానీ చెప్తాం ఇప్పుడు ఓన్ రీడికేని జర మీకు మాకు టైం ఏంటి మేము చెప్తాం. తెల్లారు 2 రోజులు అయితే ఫోనే ఎత్తరాలి వస్తుంది ఆగొస్తుంది అని మా ఇంటి ఆయనకి ఇచ్చి డబ్బులు పంపించినాం. నేను మాకెంత బాధ ఉంటది. వాళ్ళ ఫాదరు కూతురు ఉన్నప్పుడే ఫోటోలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, డబ్బులు ఇచ్చినాం. 5 lakhs రూపీస్ ఇచ్చాను. నా ఓన్ ల్యాండ్ అమ్ముకొని కూడా ఇచ్చాను. లేదు బాబు అయిపోతుంది, డబ్బులు అక్కడ పెట్టేళ్ళు బాబు, ఎంతో నమ్మకంగా మాట్లాడారు. మరి దాని రెస్పాన్స్ ఏది? ఇప్పుడు కిరాయిలు కట్టలేకపోతున్నా దానికి తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కంటోన్మెంట్ లో గురించి ఇవన్నీ మాట్లాడు డిస్టర్బ్ చేసుడు ఎంతవరకు కరెక్ట్? మాకేం డౌట్ ఇస్తానా గానీ ఇస్తలేడు. ప్రస్తుతం నివేదితకు సీటు దక్కడంతో గతనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ పలువురు బాధితులు పదే పదే ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సో కాల్డ్ లీడర్లు ఎంట్రీ ఇచ్చి మధ్యవర్తిత్వం చేసి సెటిల్ చేస్తామంటూ మాట ఇవ్వగా ఇంత పనైపోయిందంటూ అధినేతలకు సమాచారం అందించడంతో ఇక వారి ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెచ్చుకున్నాయి. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇంకెన్నాళ్ళు మాకు ఈ అప్పుల కష్టాలంటూ బాధితులంతా కాకాగూడలోని ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర క్యూ కట్టగా అక్కడ నచ్చజెప్పేవారే లేకపోవడంతో తమ నిరసనను కార్యాలయం ముందు వ్యక్తం చేశారు. మట్ఫోర్ట్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లిస్టులో తమ పేర్లు ఉన్నాయని, ఆ పేరు పెట్టించుకోవడానికి అధికారంతో మొదలుకొని సాయండ వరకు అందరికీ ముట్ట చెప్పామని, వారి వారసురాలకు కూడా ఈ విషయం తెలుసని తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మబలికి లాస్య గెలిచే వరకు చూశారని, గెలిచిన తర్వాత పట్టించుకోకపోగా ఇప్పుడు మరలా నివేదిత గెలిచిన తర్వాత ఇస్తామంటూ మాట మార్చారని, ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించడంతో పాటు వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ప్రచారంలోనూ నిరసన తెలపడంతో పాటు సపోర్టు అందించిన నేతల ఇంటి ముందు కూడా మెరుపు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. సాయన్నకు ఫస్ట్ సారి 4,75,000 4,50,000 ₹1,00,000 వాళ్ళ పంప్కి నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్. ఈ 5 లక్షల రూపాయలేమో వాళ్ళ కార్ ఫైనాన్స్ కట్టిన నేను. మిగిలిన ₹1,00,000 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఆర్టీఓకి ఇచ్చింది కూడా రాశాను. సాయన ఆర్టీఓకి ఇవ్వమంటే కూడా ఆర్టీఓ వసంత కూడా ఇచ్చినాము. 12 లక్షల రూపాయలు ఇచ్చినాము. ల్యాప్టాప్ కొని ఇచ్చినాను. ₹60,000 అప్పు చేసి మరి తీసుకొచ్చి ఇచ్చాము. ఒకసారి 2 లక్షలు ఇచ్చాము, ఒకసారి 3 లక్షలు ఇచ్చాము. సాయన గారికి ఆయన ముంగట ఇచ్చి ముండిచ్చాము.
మాకు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదన్నా. ఇప్పుడు ఏం చేయాలి? సాయన్న బతికినంత కాలం నమ్మకంతో ఉన్న వారంతా ఆయన మరణం అనంతరం ఆయనతోటే ఆశలు చచ్చిపోగా ఏడాది కాలంకు పైగా వారసురాలు మాటలు నమ్మి నెట్టుకొచ్చిన వారంతా ఇప్పుడు తాడో పేడో తేల్చేయండి అంటూ పట్టుబట్టగా నాడు సాయన్న ముఖ్య శిష్యులమన్న వారే నేడు మధ్యవర్తులుగా మారి ఈ కథ నడిపిస్తుంటే నేడు వారే బాధితులుగా మారి బాధితులతో కలిసి ధర్నా చేసే పరిస్థితి వరకు వెళ్ళగా పథకాలు డబ్బులు పెట్టుకున్నా అమ్మినా నేరమని తెలిసినా వారే ఏం తెలియనట్టు ఈ కథలో ముఖ్య పాత్రధారులు సూత్రధారులుగా మారగా మరి పార్టీ పెద్దలు నివేదిత ఈ డబుల్ కోటి కథకు ముగింపు పలుకుతారా లేక అయినా బద్నం అయినామని మాధారి మాదేనంటూ ప్రచారంలో ముందుకు వెళ్తారా అన్నది త్వరలోనే తెలియనుంది. కంటోన్మెంట్ లో తమ వార్తా ప్రసారాలతో నిత్యం ప్రజాదరణ పొంది మొదటి స్థానం పొందిన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు, ఛానల్ వీక్షకులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు. 4 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ వసంతంలో అడుగు పెడుతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ఇదే ప్రజాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు మీ జంపన ప్రతాప్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు. ఎస్సీబీ ఛానల్ 4 years దాటి 5th year వచ్చినందుకు దానికి ముందుగా ఎండి గారికి, స్టాఫ్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా కంటోన్మెంట్లో కానీ చుట్టుపక్కల 3 కాన్స్టిట్యూన్సీలో కానీ ప్రజలకు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తున్నారు అని గుర్తింపు వచ్చిందంటే ఎస్సీబీ ఛానల్ తోటి. పనిచేసే నాయకులకు ఎస్సీబీ ఛానల్ తోటి బాగా గుర్తింపు వస్తుంది. ఏ సమస్య ఉన్నా వాళ్ళు వచ్చేస్తే కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. మనము రోజు కనిపించకపోయినా అలా చూసి మాకు ఫోన్ చేస్తుంటారు. మేమేం ప్రోగ్రామ్ చేస్తుందో తెలిసిపోతుంది వాళ్ళకు. ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ఈరోజు కాలనీలో కానీ, బస్సులో కానీ, అన్ని పార్టీలో కానీ అది అర్థమవుతుంది ఎస్సీబీ ఛానల్ తోటి. మేము దాని విషయంలో చాలా సంతోషంగా ఉన్నాము. మీ మేనేజ్మెంట్, మీ పనితరంతో పార్టీల భేదం లేకుండా, కాలనీ భేదం లేకుండా, ఎవరిని ఒకరు ఎక్స్పోజ్ చేయకుండా అన్ని పార్టీల నాయకులు నడుస్తున్నారు. దాంతో అన్ని కాలనీ ప్రెసిడెంట్లు కూడా మాకు ఫోన్ చేస్తుంటారు ఎక్కడన్నా పోతే. మేము చూసినాం అలా చెప్తున్నారు మాకు. అదే సంతోషంగా ఉంది. దీన్ని అలాగనే ఇట్లే నడిపించుకోవాలి, ఇట్లా బాగా చేయాలని చెప్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీ గణేష్ శంకరావం ముగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీ గణేష్ తన సత్తా చాటేలా ప్రచారాన్ని చేపట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఒక రోజులో 9 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఔరా అనిపించారు. అలుపు లేకుండా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని చుట్టేసి ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ లు గెలుపుపై ధీమాతో ఉన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాల విశేషాలను ఓసారి చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ మయంగా మారింది. పార్టీ శ్రేణులతో పలు ప్రాంతాలు సందడిగా మారాయి. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మొదటిసారి పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపారు. సెంటిమెంట్ గా 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మహాత్మా గాంధీ నగర్ పరిసర ప్రాంతాలు జై కాంగ్రెస్ నినాదంతో మారుమ్రోగాయి. ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచార కరపత్రాలను అందజేసి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్నం సునీతా మహేందర్ రెడ్డి, శ్రీ గణేష్ లు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మేజర్తో విజయడంకా మోగిస్తుందన్న ధీమాను శ్రీ గణేష్ వ్యక్తం చేశారు. ఇంత ఫాస్టెస్ట్గా రెస్పాన్స్ వచ్చింది, ఇంత ఫాస్టెస్ట్గా పనులు అవుతున్నాయి. అదే మాదిరిగా వార్దే సీటు కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారాన్ని కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ తో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు మారేడుపల్లి గాంధీనగర్ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచార యాత్ర కాకాగూడ, పికెట్ లక్ష్మీనగర్, చాకల్ బస్తీ, 7వ వార్డు లాల్ బజార్, శాస్త్రినగర్, చిన్న కమేల, 8వ వార్డు పెద్దమ్మ దేవాలయం, రిసాల్ బజార్, డౌటన్ బజార్, చింతల బస్తీ, 2వ వార్డు రసుల్పుర, ఇందిరానగర్, మోండా డివిజన్ వడ్డర బస్తీ, రైల్ నిలయం తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రచారం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. కంటోన్మెంట్ సీటుతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో బీజేపీ బలంగా ఉందని ప్రచారం తప్పించి అంతగా బీజేపీకి ఆదరణ లేదని సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఆమె అన్నారు. అసలు లేదండి, అసలు వాళ్ళ యూనిటీ లేరు వాళ్ళకు. కాబట్టి మేము హై మెజార్టీతో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, అన్ని పార్టీస్ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల సపోర్ట్ ఉంది. హై మెజార్టీతో విన్ అయినాం. ఎవరు ఊహించని విధంగా మేము బ్రహ్మరథం పడుతున్నారు.
బలమైన అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకోవడమే లక్ష్యంగా శ్రీ గణేష్ పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను పార్టీలోకి ఆఫర్లను ప్రకటిస్తూ చేర్చుకుంటున్నారు. 5వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తాను పట్నం సునీత మహేందర్ రెడ్డి, శ్రీ గణేష్ తో పాటు సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, కదిరివన్ తదితరులు కలిశారు. 40 నిమిషాల పాటు సతీష్ కుమార్ గుప్తాతో శ్రీ గణేష్, పట్నం సునీత మహేందర్ రెడ్డి సీనియర్ నాయకులు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మహిళలు ముందు వరుసలో ఉండి శ్రీ గణేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రచార వాహనంలో మండుటెండను లెక్క చేయకుండా జోరైన ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు కవిత, కంటోన్మెంట్ మహిళా అధ్యక్షురాలు శాంతి, వార్డు అధ్యక్షులు స్వరూప, ధనలక్ష్మి, హోంగోత్ర, జ్యోతి భవానీ, యూసఫ్ బాను, వందన, వరాహలతో పాటు సీనియర్ నాయకులు ఎస్ వెంకటేష్, దండు సత్యనారాయణ, గజ్వల్ అపూర్వ భరత్, జమీల్ బల్వంత్ రెడ్డి, ఆర్డి నాగేష్ యాదవ్, గుడ్డుభాయ్, బంగారు సదానంద్, బాబురావు తదితరులు శ్రీ గణేష్ వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ ల గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దారి పొడవునా 3 రంగుల కాంగ్రెస్ జెండాలతో కంటోన్మెంట్ లో సరికొత్త శోభ సంతరించుకుంది. చేయి గుర్తుకి మీ ఓటు అంటూ జోరైన ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికల నాటికి ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారంలో అందరి దృష్టిని ఆకర్షించారు. అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొంది ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఉన్నతి ఉన్నట్టుగా బెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందిస్తూ నిజాన్ని నిర్భయంగా వెల్లడించే ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు, యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎవరికి తల వంచకుండా నిజాయితీతో మీ ఛానల్ ఇలానే సాగాలని కోరుకుంటూ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ జంపన ప్రతాప్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు. కంటోన్మెంట్ ఎస్సీబీ ఛానల్ అతి సంతోషంతో 4 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ ప్రజలనందరితో మమేకమై అందరి మనసులో నిలిచిపోయి అందరి ఛానల్ అనుకునే పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఛానల్ ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. దానికి వాళ్ళు చూస్తున్న ప్రేక్షకులకు, ఆ యాజమాన్యానికి అందరు కూడా శుభాకాంక్షలు. ఇంకా ఇప్పుడున్న దానికి 2 అంతలా కాదు 100% రెట్టింపై ఆ ఛానలు ఇంకా ప్రజలది యొక్క మనోభావాలని, వాళ్ళకున్న సాధకాలు బాధకాలను కూడా అధికారులకు, నాయకులకు అందరి ముందు ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన రావుల శ్రీధర్రెడ్డి ఇక ప్రజల ముందుకు వెళ్లేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. నియోజకవర్గంలో వార్డుల వారీగా ముఖ్య నాయకులతో వార్డులలో సమావేశాలను ఏర్పాటు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా సలహాలు, సూచనలు అందిస్తూ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తొలగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చాటి చెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాన్ని చేస్తున్నారు. కంటోన్మెంట్ లో వార్డుల వారీగా ముఖ్య నాయకుల సమావేశ వివరాలను ఓసారి చూద్దాం. ఈ 30 రోజుల పాటు పార్టీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేందుకు మీతో పాటు శ్రమించడానికి వచ్చాను. ఇది నా పరిచయం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. నిన్న మొన్నటి వరకు బోయినపల్లిలోని సౌజన్య కాలనీలో మరి రాజశేఖర రెడ్డి కార్యాలయం వేదికగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులో నెలకొన్న అసంతృప్తిని తొలగిస్తూ చర్చలు జరిపిన ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్రెడ్డి మరో అడుగు ముందుకేసి వార్డులలో ముఖ్య నాయకులతో సమావేశానికి శ్రీకారం చుట్టారు. శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8వ వార్డుతో పాటు 6వ వార్డులో ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థితో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు గెలుపు వ్యూహాలపై సూచనలు చేశారు. 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథ సారథ్యంలో సమావేశం కొనసాగింది. వార్డు అధ్యక్షుడు రవికుమార్ తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 6వ వార్డు ముఖ్య నాయకుల సమావేశాన్ని బోయినపల్లి సౌజన్య కాలనీలోని మరి రాజశేఖర రెడ్డి కార్యాలయం వద్ద నిర్వహించారు. మహిళలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు మాజీ సభ్యుడు పాండి యాదవ్, విద్యావతి దంపతుల సారథ్యంలో సమావేశం కొనసాగింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్రెడ్డితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని, ప్రజల గుండెల్లో సాయన్న ఉన్నారని, సాయన్న కుమార్తె నివేదితను భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే తమ ముందున్న లక్ష్యంగా పెట్టుకోవాలని శ్రీధర్రెడ్డి సూచించారు. దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత స్థానాన్ని నివేదిత భర్తీ చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఎక్కువ క్రమశిక్షణ పాటించాలి. అంటే మనం మాట్లాడినప్పుడు ఎంత క్రమశిక్షణతో అవతల వాళ్ళు వినాలనుకుంటారో. మొదట వార్డుల వారీగా అసంతృప్తితో ఉన్న నాయకుల వివరాలను సేకరించిన రావుల శ్రీధర్రెడ్డి వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఒక తాటిపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు పార్టీ శ్రేణులంతా పనిచేసేలా ప్రణాళికలతో మరి రాష్ట్రతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్ల మహేష్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు కలిసికట్టుగా నివేదిత గెలుపు కొరకు రంగంలోకి దిగారు. ముఖ్య నాయకుల సమావేశంతో పాటు ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుని పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. మరి ఈ సంవత్సరంతో 4 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎస్సీబీ తెలుగు న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాజన్న గారు అలాగే ప్రవీణ్ గారు ఎంతో కష్టపడ్డారని నాకు తెలిసి. కోవిడ్ టైంలో అందరు ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడు మరి బయట ఏం నడుస్తుందో భయాందోళనలతో ఉండే. మరి ఆ టైంలో కూడా భయపడకుండా బయటకు వచ్చి ప్రతి ఒక్క న్యూస్ని కవర్ చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మంచి గుర్తుంది 2020లో ఈ న్యూస్ని స్టార్ట్ చేశారు. మరి అలాగే ఇప్పటి వరకు కూడా మంచి 18,000 వ్యూవర్స్తో ముందుకెళ్తా ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళాలని వారికి మంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటిక రాజు మాదిగ పలు దళిత సంఘాల సభ్యులతో కలిశారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటిక రాజు మాదిగ వివరించారు. మాదిగల సంక్షేమం కొరకు 10 డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని రేవంత్ రెడ్డికి ఇటిక రాజు మాదిగ అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి టీఎంఆర్పీఎస్ నాయకులు అందించిన వినతి పత్రంలోని అంశాలను పరిశీలిస్తామని మాదిగ డబ్బు మోగించి మరీ చెప్పడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటిక రాజు మాదిగ, టీఎంహెచ్డీ వ్యవస్థాపక అధ్యక్షుడు జన్న కనకరాజు మాదిగ, టీఎంహెచ్డీ రాష్ట్ర నాయకత్వ ఎంఎస్ఎఫ్ మాదిగ సంఘాల ఫ్రంట్ నాయకులు ఇటిక రాజు మాదిగ సారథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ లో మాలా మాదిగ ఓట్లు చీలిపోనున్నాయా? మా మాదిగ బిడ్డ నిద్ర లేపడే మా లక్ష్యం. మాదిగలతో ఏమవుతుంది అన్న నేతలకు అదే ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారా? అంటే మా మాదిగ జాతి ఓటు సత్తా ఉన్నది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. మాదిగ ఓటు బ్యాంకు మాలా అభ్యర్థులకు దూరం అయితే గెలుపు సాధ్యమేనా? ఆ పార్టీ అన్నా ఆ నాయకుడన్నా అంతగా మాదిగ నేతల మండిపాటు వెనుక అసలు కారణం ఏమిటి? మాదిగ జాతి ఎక్కడైనా ఆత్మగౌరవం మేము లొంగ తీసుకోము, ఆకలైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం మేము చంపుకోము. మిగిలింది ఒకే ఒక పార్టీ కాగా వారైనా 15 రోజుల్లో మాదిగ బలగ పోరాటానికి తోడు నిలుస్తారా? మాదిగ బిడ్డలారా ఇక లేవండి, తరిమి కొట్టండి అన్న ఎంఆర్పీఎస్ నాయకత్వం మాటలతో అభ్యర్థులను బెదరగొట్టగలరా? తరిమి కొట్టగలరా? వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ వారి ఆశను కూడా నెరవేరుస్తుందా? వాచ్ ఫోకస్ మాదిగ యుద్ధం త్వరలో నేటి ప్రత్యేక కథనంలో. అన్నగారు కృష్ణమాది గారికి గో బ్యాక్ అని చెప్పి నిదానం మాకు చెప్పిండు. ఈ యొక్క కంటోన్మెంట్లో ప్రతి గల్లీలో మేము మాదిగలు నిద్రలేస్తాం, మాదిగలమంతా ఏకంగా ఈ యొక్క పార్టీలకు తరిమి కొడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కంటోన్మెంట్ మాదిగమాల అభ్యర్థుల ఎంపికపై 2 ప్రధాన పార్టీలు తమ నిర్ణయాన్ని వెల్లడించగా ఇక ఒకే ఒక బీజేపీ పార్టీ వంతు మిగిలిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాల నేతలకే మళ్లీ అవకాశం ఇవ్వగా ప్రస్తుతానికి వారి నిర్ణయంపై శాంతంగానే ఉన్న ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మాదిగలతో ఏం జరుగుతుందన్న సమాధానం వెల్లడించారన్న ఆరోపణలు వస్తుండటంతో ఇక ఆయనకు ఏం జరుగుతుందో తెలియజెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతి గడప తట్టి మాదిగ జాతికి జరిగిన అన్యాయం తెలియజేయడంతో పాటు మాదిగ బిడ్డలారా ఇక మేల్కొండి, ఓటుతో మన సమాధానం గట్టిగా చెప్పండి అంటూ తెలియజేస్తూనే ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు మాదిగ అభ్యర్థి లేని చోట గో బ్యాక్ అన్న నినాదంతో వారిని ఢీకొట్టి తమ మాదిగల సత్తా చూపిస్తామంటూ తెలియజెప్తూనే ఉసరవెల్లికి అన్ని రంగులు ఉంటాయని తెలియదని, కానీ శ్రీ గణేష్ కు అన్ని రంగుల జెండాలు మార్చి ఇప్పుడు మాదిగల పట్ల హేళనగా మాట్లాడారని, అంతకు తగ్గట్టుగా తమ ఓటు బ్యాంకు సమాధానం ఇవ్వనున్నట్లు శ్రీ ఇటక కిషన్ మాదిగ, అజిత్ కళ్యాణ్, రొట్టెల సునీల్ మాదిగ తెలియజేశారు. పబ్లిక్ ఊసరవెల్లి కన్నా అన్ని రంగులు ఉంటాయో లేదా కానీ నీ ఒంటి మీద అన్ని రంగులు వేసుకున్నావు, నువ్వు ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడిగి నీకు వస్తావు. నాకు ఇప్పటికి ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు ఎన్ని రంగులు మార్చినావు,
పబ్లికే పరిశాన్ అవుతుంది. అసలు ఏ పార్టీలు ఉన్నాడైనా ఏ పార్టీ ఓటు అడుగుతున్నా చెప్పి అయమేయంగా ఉన్నారు. మీకు ఓటు అడిగే హక్కు మీకు లేదు. శ్రీ గణేష్ ఎవరైతే మాదిగలతో ఏమవుతుంది అని అంటారో ఈ కంటోన్మెంట్లో, రేపు అదే మాదిగలు ఏం చేస్తారో నువ్వు కళ్ళు 1000 కళ్ళు పెట్టుకుని ఎదురు చూసుకుంటా కూర్చో. ఇంకొకసారి మాదిగల జాతికి వస్తే మర్యాద ఉండదు. మాదిగ జాతి మీ ఇదే కాన్స్టిట్యున్సీలా ఉన్న మీ గతంలో ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీ అయ్యి ఈరోజు పీసీసీ అయ్యి ఒక ముఖ్యమంత్రి ఏంటంటే మా మాదిగ జాతి ఓటు సత్తా ఉన్నది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రస్తుతం తమ మాదిగ బలంతో 15 రోజులుగా పార్టీలకు తమ బాణిని వినిపించిన మాదిగ నాయకులు 2 పార్టీల మాల అభ్యర్థులను ప్రకటించగా, ఇక బీజేపీ పార్టీ తప్పక మాదిగ అభ్యర్థికి సీటు కేటాయిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. మాదిగలకు సీటు కేటాయిస్తే వారిని గెలిపించే బాధ్యత తమదని, వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీ అదే రీతిలో సీటు కేటాయింపులో తగిన న్యాయం చేయగా ఉప ఎన్నికల అభ్యర్థి ప్రకటనలో మాదిగ నాయకులకి సీటు కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదని, ఏ ముఖం పెట్టుకుని తమ వారిని ఓటు అడుగుతారంటూ ఎంఆర్పీఎస్ నాయకులు ప్రశ్నించారు. మాదిగ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చిన సీటు కేటాయిస్తే తమ బలం ఏమిటో రుజువు చేస్తామంటూ నేతలు తెలియజేశారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మురళి, మంద మధుకర్, నరసింహ, శివరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. మేము అడుగుతున్నాము మాదిగలము, ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము మాదిగలు ఇక్కడ కంటోన్మెంట్లో జరుగుతూనే ఉంది, మాకు అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క బీజేపీ పార్టీ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. ఈఎన్ పార్టీలకు మాత్రం గుణపాఠం చెప్తాము. ఈ ఈఎన్ పార్టీల క్యాండిడేట్లు ఎవరు వచ్చినా అని, ఏ మాది బస్సుకి వచ్చినా అని కూడా వాళ్ళు రిటర్న్ పంపిస్తాం, గో బ్యాక్ అనే నినాదంతో బయటకు పంపుతాము. కాబట్టి బీజేపీ మీద మాకు కొంచెం నమ్మకం అనేది ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మా మాదిగలకే టికెట్ ఇస్తారని మేము ఆశిస్తూ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో మా మాదిగ జాతికి టికెట్ ఇస్తే మేము భారీ ఎత్తున గెలిపించుకొని బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి కంటోన్మెంట్ మాలా మాదిగ సామాజిక వర్గం బలంగా ఉండగా, ఇప్పుడు 2 పార్టీలు మాల సామాజిక వర్గానికి సీటు కేటాయించడంతో మాదిగ నాయకత్వాన్ని కోరుకుంటున్న మాదిగలు మాత్రం ఈసారి తమ బలాన్ని తెలియజేసి మరోమారు తప్పిదం జరగకుండా మాదిగల బలం ఇదని తెలియజేసే కార్యాచరణతో కంటోన్మెంట్ లో ముందుకు సాగుతుండగా, మరి బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. బోయినపల్లి మార్కెట్ కు ఆయనదో చరిత్ర. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న బోయినపల్లి కూరగాయల మార్కెట్ కేంద్రంగా నిత్యం వ్యాపార లావాదేవీలు కొనసాగుతుంటాయి. 25 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే అతిశయోక్తి కాదు. మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని చేపట్టి తన ప్రత్యేకతను సామా దేవేంద్ర రెడ్డి చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ బోయినపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచింది. కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు కొనసాగుతుంటాయి. నిత్యం వేలాది మంది వ్యవసాయదారులు తాము పండించిన కూరగాయలను బోయినపల్లి మార్కెట్ లో హోల్సేల్ గా అమ్మకాలు జరుపుతుంటారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల కూరగాయల వ్యాపారులు బోయినపల్లి మార్కెట్ లో కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. వీరికి మధ్యవర్తులుగా సికింద్రాబాద్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు కొనసాగుతుంటారు. సికింద్రాబాద్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ కమిషన్ అధ్యక్షుడిగా గత 25 సంవత్సరాలుగా సామా దేవేంద్ర రెడ్డి కొనసాగుతూ వచ్చారు. 6 నెలల క్రితం అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. శంకర్ యాదవ్ అధ్యక్షుడిగా గెలుపొందారు. కొద్ది రోజులకే అనివార్య కారణాలతో శంకర్ యాదవ్ పదవి నుంచి తప్పించుకున్నారు. దీంతో మరోసారి ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఈ నెల 6 నుంచి 13 వరకు నామినేషన్ల దాఖలుకు సమయం కేటాయించారు. మరోసారి సామా దేవేంద్ర రెడ్డి అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 171 మంది ఏజెంట్ దుకాణాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా అధ్యక్ష పదవి పోటీలో నిలబడేందుకు సాహసించలేదు. దీంతో మరోసారి సామా దేవేంద్ర రెడ్డిని ఏకగ్రీవంగా కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా తోటి అసోసియేషన్ వాసులు నియమించారు. త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సామా దేవేంద్ర రెడ్డి తెలిపారు. సోమా దేవేందర్ రెడ్డి మా సికింద్రాబాద్ వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్కి అధ్యక్షునిగా యునామినస్గా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నుకోవడం అయినందున మా యొక్క కార్యవర్గం మా యొక్క అసోసియేషన్ మెంబర్లకు అందరికీ నా పేరున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బోయినపల్లి మార్కెట్లో అనేక సమస్యలు అసోసియేషన్ వాసులకు కలవరానికి గురిచేస్తున్నాయి. నిత్య ట్రాఫిక్ జామ్ తో బోయినపల్లి మార్కెట్కు వచ్చే వ్యాపారులు, వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. మంచినీటి సమస్యతో పాటు మరుగుదొడ్ల సమస్య జటిలంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా సమస్యలను పరిష్కరిస్తామని మాటలతో హామీ ఇవ్వడం తప్ప అమలు చేయడంలో మార్కెట్ యార్డ్ కమిటీ విఫలమైంది. అసోసియేషన్ అధ్యక్షుడిగా మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారన్న ధీమాతో దేవేంద్ర రెడ్డి ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దేవేంద్ర రెడ్డిని అసోసియేషన్ సభ్యులు సన్మానాలతో ముంచెత్తారు. అభివృద్ధి కోసానికి రైతుల క్షేమం కానీ, హమాలీలు కానీ, ఖరీదారులు కానీ, వ్యాపారస్తులు ఇబ్బందులు కానీ, అందరి ఇబ్బందులు కూడా అందరిది ఎలా పరిష్కారం చేస్తే సానుకూలంగా పరిష్కారం అవుతుందో ఆ విధంగా మా యొక్క కమిటీ ద్వారా
నా తర్వాత ఈ 3-4 రోజుల లోపల మా యొక్క కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఆ కమిటీ ద్వారా మార్కెట్కు అభివృద్ధి. అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగాలని ఎంతో మంది అనుకున్నప్పటికీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బరువును మోయలేక తప్పుకుంటున్న పరిస్థితి సైతం నెలకొంది. ప్రతి 3 సంవత్సరాలకోసారి జరిగే ఎన్నికల్లో సామ దేవేందర్ రెడ్డి ఎన్నికవుతూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 25 సంవత్సరాల అపార అనుభవం కలిగిన సామ దేవేందర్ రెడ్డి ఈసారైన మార్కెట్లో నెలకొన్న మంచినీరు, మరుగుదొడ్లు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుకుంటున్నారు. పార్టీపై మాకు విశ్వాసం ఉంది. 35 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి ఈసారి ముగింపు పలుకుతారన్న నమ్మకం ఉంది. హిందుత్వాన్ని గౌరవించే పార్టీలో హిందూవాదులకు తప్పక న్యాయం జరుగుతుంది. మత మార్పిడి నాయకత్వాలకు నో ఛాన్స్ అంటూ ఇక బరిలో నేనున్నాను, నాతో పాటు మాదిగ సామాజిక నేతలున్నారు. ఈసారి అవకాశం మాదేనంటూ నమ్మకాన్ని తెలియజేయడంతో పాటు మోదీ ప్రభంజనం, ఈటల స్పీడ్తో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాసే జెండా రెపరెపలాడుతుందన్న ధీమాను ఎమ్మెల్యే సీటు ఆశావాహ నేత వంశతిలక్ తెలియజేశారు. గెలిచిన తర్వాత ఈ వేవ్ లో కూడా మనకు ఈ బై ఎలక్షన్ కనుక గెలిస్తే ఖచ్చితంగా మంచి సంకేతాలు పోతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కోల్పోవద్దు, మాదిగలకు ఇచ్చి న్యాయం చేయండి. కంటోన్మెంట్ బీజేపీ సీట్ కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ సీటు ఆశిస్తున్న నేతలు ఇక పెదవి విప్పారు. 30కి పైగా ఆశావాహులు ఈ సీటు కొరకు పోటీ పడుతుండగా ముందు వరుసలో ఉన్న మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశతిలక్ తన అభ్యర్థనను తెలియజేశారు. మాదిగ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా సీటు కేటాయింపుపై చర్చ జరిగిందని, తప్పకుండా ఈసారి మాదిగ నాయకత్వానికి సీటు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపిన ఆయన కంటోన్మెంట్ లో తమ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉందని, చివరికి గతించిన తమ తల్లిదండ్రుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయని, తమ కుటుంబానికే కంటోన్మెంట్ ప్రాంతంలో విడదీయరాని బంధం ఉందంటూ తెలియజేశారు. ఈసారి తప్పక సీటు వస్తుందని ఆశిస్తున్నట్లు వంశతిలక్ తెలియజేశారు. అంటే ఈసారి భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి దళిత హిందువులకు మాత్రమే టికెట్ ఇవ్వాలి, మాదిగలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి. 35 సంవత్సరాల నుంచి పక్కకు నెట్టేయబడినటువంటి మాదిగల్ని ఈసారి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాదిగలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి. గత 35 ఏళ్లుగా మాలల్లో కంటోన్మెంట్ లో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈసారి మాదిగ సామాజిక వర్గానికి సీటు తప్పక కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి శివ తన మాటను తెలియజేశారు. మతం మారి క్రిస్టియన్లుగా మారిన వారికి సీటు ఇస్తారనుకోవడం సరైంది కాదని, హిందుత్వంతో ముందుకు సాగుతున్న మాదిగలకు మాత్రమే ఈసారి ప్రాధాన్యత కల్పిస్తారని ఆశిస్తున్నట్లు శివ తెలియజేశారు. బీజేపీ అధిష్టానం నేను కోరేది ఏంటంటే మాదిగలకి ఇవ్వండి, ఇక్కడ ఈసారి అన్న ఒక అవకాశం మాదిగలకి ఇచ్చే చూడండి, మేము గెలిపించుకుంటాం. కంటోన్మెంట్ లో మాదిగ సామాజిక వర్గం బలంగా ఉందని, మాదిగలకు సీటు కేటాయింపు జరిగితే అంతా ఒకటే అభ్యర్థిని గెలిపిస్తామని, మాలలకు సీటు కేటాయిస్తే అలాంటి పరిస్థితి ఉండదని ఈ విషయం పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు జేనపల్లి శ్రీకాంత్ తెలిపారు. మాదిగ అభ్యర్థికి సీటు ఇస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి గెలిపించుకునే సత్తా తమకుందని, పార్టీ తప్పక అలాంటి నిర్ణయమే తీసుకుంటుందన్న నమ్మకాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశారు. మేము కష్టపడ్డము, ఈసారి రెట్టింపు రేటుతో కష్టపడి మేము భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఈసారి మాదిగ బిడ్డకి ఇస్తే ఈసారి ఓట్లు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి, గెలుపంజలు ఉంటామని మా విజ్ఞప్తి. మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ నేతలంతా ఒకే కంఠంతో తమ విన్నపాన్ని తెలియజేయగా, సాధారణ కార్యకర్తలకు సీటు అందించి గెలిపించుకున్న తమ పార్టీలో కార్యకర్తలకు, నేతల అభ్యర్థనకు విలువనిస్తారని ఆశిస్తున్నట్లు నేతలు బలంగా నమ్ముతుండగా, మరో 2 రోజుల్లో వచ్చే ప్రకటనతో ఎవరి పేరు వస్తుందో వేచి చూడాలి. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాలని, రాములవారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలంటూ ఆలయ కమిటీ సభ్యులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ నాయకుడు జంపర ప్రతాప్ సూచించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని శివ పంచాయతన హనుమాన్ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కమిటీ సభ్యుల సన్మానాలు అందుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ప్రతి ఒక్కరూ కళ్యాణం వీక్షించేలా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉందని తెలియజేశారు. ఆలయ పురోహితులు అందించిన స్వామివారి ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు అందుకుని రాములవారి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. పర్యటనలో కమిటీ సభ్యులు శంకరయ్య, విజయ్, విఘ్నేష్, సాయి, నాగభూషణం, సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచల సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వాములకు చేనేత వస్త్రాలను తయారు చేసే అదృష్టం కలగడం పట్ల సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త, అఖిల భారత పద్మశాలి చేనేత కళా వైభవం చైర్మన్ ఎస్ఎస్ జయరాజ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భద్రాచలంలోని భక్త రామదాస్ ధ్యాన మందిరంలో పోచంపల్లి చేనేత పట్టు చీరలను రాముల వారికి, లక్ష్మణుడు, హనుమంతునికి పంచే కండువాను మగ్గంపై 5 రంగుల్లో తయారు చేయడం జరుగుతుందని జయరాజ్ తెలిపారు. గుర్రం నరసింహారావు, కరుణాకర్, గణేష్, ఉప్పలయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తల్లుల సంఘం బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని శనివారం మారేడుపల్లిలో ఏర్పాటు చేశారు. అమ్మ ఆదర్శ కమిటీ ఏర్పాటును విద్యాశాఖ జారీ చేసిన జీవోను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్య కమిటీలను పటిష్టపరచాలని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. విద్యా హక్కు చట్టానికి
చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ, పాఠశాల యాజమాన్య కమిటీ మండల కన్వీనర్ గోపి, కౌశల్య, పలు సంఘాల సభ్యులు ప్రవీణ్, శోభ, పుష్ప, పృథ్వీరాజ్, సుల్తానా బేగం, అనిత, నజియా, మేరీ, సువర్ణ, భాగ్య, లావణ్య, సౌజన్య, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.